వార్తల వివరాలు చూస్తే ఎమ్మెల్యే చింతమనేనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పని చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేవలం బూతులు ఒకటే మార్గం కాదని తీరు మార్చుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే చింతమనేనిపై సీరియస్ అయ్యారు. అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఒక వివాహ వేడుకకు హాజరైన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అక్కడ కారు అడ్డంగా ఉంచడం పైన అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ పైన దుర్భాషలాడారు. దీంతో అబ్బయ్య చౌదరి మద్దతుదారులు ఎమ్మెల్యే చింతమనేనికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబును చింతమనేని కలిశారు. తాజా ఘటన పైన చింతమనేని వివరణ ఇచ్చారు. చింతమనేని వివరణ విన్న చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. తప్పని చెప్పడానికి ఎన్నో మార్గాలున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేవలం బూతులు ఒక్కటే మార్గం కాదని తీరు మార్చుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. పరిసరాలను పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎస్ విజయానంద్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ను నిషేధించడం ద్వారా స్వచ్ఛతను పెంపొందించవచ్చని ఏపీ సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ చాలా అవసరమని స్పష్టం చేశారు. విజయవాడలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు. డ్రోన్లతో కాలువల స్ప్రేయింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఏపీ సీఎస్ పాల్గొన్నారు. అనంతరం ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య విధానాల స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ పారిశుద్ధ్యంగా ఉంటే అనారోగ్యం కలగదు అని తెలియజేశారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం చాలా అవసరమని, పారిశుద్ధ్యంలో అధునాతన సాంకేతిక విధానాలను వినియోగించాలని సూచనలు జారీ చేశారు. ప్లాస్టిక్స్ను నిషేధించడం ద్వారా స్వచ్ఛతను అరికట్టవచ్చు అని ఏపీ సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నివారణ చాలా అవసరమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. ఒక రిసోర్స్గా వాడుకొని దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే దాని ద్వారా కూడా మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చు అనేది. ఇప్పుడు రీసైక్లింగ్ కావచ్చు, లేకపోతే ఎంటైర్ వెట్ వేస్ట్ ఉంది, ఈ తర్వాత వీటినన్నింటినీ మనము ఎరువుగా మార్చుకొని దాన్ని మళ్ళీ మనం వాడుకోవడము, ఈ రకంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకోవడము, అలాగే హజార్డస్ వేస్ట్ వేరు చేసుకొని దాన్ని ఏ రకంగా డిస్పోజ్ చేయాలి, అలాగే ఎలా రీసైకిల్ చేసుకోవాలి, ఉన్న ఈ వేస్ట్ని ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ఉంది, అలాగే వేస్ట్ బయోగ్యాస్ ఉంది, మనకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ప్రతి మున్సిపాలిటీలో ఉన్నాయి, ఇక్కడ మన కార్పొరేషన్లో కూడా ఉన్నాయి. సో ఇవన్నీ పాపులరైజ్ చేయడంతో పాటు ప్రజల్ని కొంచెం యాక్టివేట్ చేసి వాళ్ళ ఇంటిని వాళ్ళ పరిసరాలను వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు తడి చెత్త ఎలా వేరు చేసుకోవాలి, పొడి చెత్త ఎలా వేరు చేసుకోవాలి, దాన్ని ఏ రకంగా కార్పొరేషన్ అధికారులకు సహకరించి దాన్ని ఏ రకంగా ప్రాపర్గా డిస్పోజ్ చేసేందుకు వాళ్ళు కూడా సహకరించాలి అని అవేర్నెస్ తీసుకురావడము, అలాగే పరిసరాలను పరిశుభ్రపరచడం కూడా ఇందులో భాగం. అనంతరం విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడారు. సో ఈ నెల రిసోర్స్ పైన చాలా చక్కగా మనం ఫోకస్ చేయడం జరిగింది. దీంతో భాగంగా ప్రతి 44 వార్డులో 286 సచివాలయంలో, అలాగే అన్ని స్కూల్స్ కాలేజెస్లో కూడా ఈరోజు పిల్లలకు కూడా దీనిపైన అవగాహన ఇస్తూ ఎంటైర్ యాక్టివిటీని సక్సెస్ఫుల్గా చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ నెల మనకి థీమ్ ఉన్నట్టు నెక్స్ట్ నెల కూడా ఎవ్రీ థర్డ్ సాటర్డే అది కూడా యాక్టివిటీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు సింగనగర్ ప్రాంతంలో దోమల పెడత విపరీతంగా ఉంది సార్, కానీ మలేరియా డిపార్ట్మెంట్లో సక్సెస్ స్టాఫ్ లేకపోవడంతోనే దోమలు అనేది దాని మీద ఉన్న కార్యాచరణ యాక్షన్ మనకి ఒక 15 days బ్యాక్ చూస్తే మలేరియా ఇంకా ఎక్కువ ఉండేది. మనకు 6 మలేరియా డివిజన్స్ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ అలాగే ఐటమ్స్ సంబంధించి టెండర్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయి సప్లై అయితే కంప్లీట్లీ రావడం జరిగింది. చాలా అగ్రెసివ్గా యాంటీ మలేరియల్ ఆపరేషన్స్ చేస్తున్నాము. చిన్న గ్యాప్, స్పెషలీ మీరు అన్నట్టు ఈ గ్రూప్ హౌసింగ్ ఎక్కడెక్కడ వాంబే కాలనీ ఉండొచ్చు, సింగనగర్లో ఉన్న గ్రూప్ హౌసింగ్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ మస్కిటో సమస్యని ఎంటైర్ శానిటేషన్ వింగ్ ఉండొచ్చు ప్లస్ మలేరియా వింగ్ రెండూ కూడా చాలా అగ్రెసివ్గా పుష్ చేస్తున్నాము. ఇంకా వీ విల్ టేక్ మోర్ యాక్షన్. ఖచ్చితంగా ఈ దోమల సమస్యను అడ్రస్ చేయడానికి అన్ని చర్యలు కార్పొరేషన్ నుంచి తీసుకుంటామని ప్రామిస్ చేస్తాం. దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మదురైలోని అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పవన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ వెంట తనయుడు అకిరానందన్ తదితరులు ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దక్షిణ భారత ఆలయాల సందర్శనలో భాగంగా శనివారం ఉదయం తమిళనాడు రాష్ట్రం పాలముదిరచోలైలోని
సోలమలై మురుగన్ ఆలయంను దర్శించుకున్నారు. కుమారుడు అకీరానందంతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు తమిళనాడు పర్యటనలో మధుర మీనాక్షి అమ్మవారిని, సోమసుందేశ్వరుని దర్శించుకుని చీర, సారెలు, ఫల పుష్పాలు సమర్పించారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దక్షిణ భారతదేశంలోని ఆలయాల సందర్శన చేపట్టిన పవన్ కళ్యాణ్ కేరళలోని ఆలయాలను సందర్శన అనంతరం తమిళనాడులోని ఆలయాలను పవన్ సందర్శిస్తున్నారు. తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని, తిరుపర కుండ్రంలో ఉన్న శ్రీ మురుగన్ స్వామి ఆలయాన్ని, వేద పాఠశాలను సందర్శించారు. తమిళనాడులోని తంజావూరు, కుంభకోణం, తిరుచెందూర్ ఆలయాలను సందర్శించారు. వంశీ అరెస్టుతో ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడ్డారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. వంశీ, కొడాలి నాని బూతుల వల్ల కూడా నష్టం జరిగిందని వైసీపీ నేతలే చెబుతున్నారని, ఆ రోజు వారందరితో బండబూతులు తిట్టించిన జగన్ ఇప్పుడు నీతి సూత్రాలు చెబుతున్నారని వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వద్దని ప్రజలు డిసైడ్ చేశారు కాబట్టే 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారని, అయినా తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో పిల్ల సైకో వంశీ బూతులు, చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. వంశీ అరెస్టుతో ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడ్డారన్నారు. ఎక్స్లో పెద్ద సైకో ఈ పిల్ల సైకోకు మద్దతుగా పోస్టు పెట్టారని మండిపడ్డారు. వంశీ, కొడాలి నాని బూతుల వల్ల కూడా నష్టం జరిగిందని వైసీపీ నేతలే చెబుతున్నారని, ఆ రోజు వారందరితో బండబూతులు తిట్టించిన జగన్ ఇప్పుడు నీతి సూత్రాలు చెబుతున్నారని వ్యాఖ్యలు చేశారు. వారందరినీ ప్రోత్సహించాడు కాబట్టి జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు. జగన్ కు 11 సీట్లు వచ్చాయంటే ప్రతిపక్ష హోదా ఇవ్వద్దని ప్రజలే డిసైడ్ చేశారని, అయినా ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలు సిగ్గుసరం లేకుండా మాట్లాడినా జగన్ భుజం తట్టి ప్రోత్సహించాడని మండిపడ్డారు. వాళ్ళిద్దరూ టీడీపీలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదని, అలా ఎవరైనా వాగితే అధినేత చంద్రబాబు వెంటనే సస్పెండ్ చేసేవారన్నారు. మీలాగా నీచమైన రాజకీయాలు చేసి ఇంట్లో ఆడవాళ్లను తిట్టించే సంస్కృతి టీడీపీకి లేదు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చాప్టర్ నిన్నటితో క్లోజ్ అయిపోయింది. ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని బహిష్కరించారు. నువ్వే మోటాముళ్ళు చదువుకొని ప్రజలు నిన్ను ఇక్కడి నుంచి తరుము కొట్టేదాకా ఉండకుండా నువ్వు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపో. నీ పార్టీ ఎలాగా దుకాణం మూసారు. ఎప్పుడైతే నువ్వు నిన్న వంశీకి సపోర్ట్గా ఎక్స్లో మాట్లాడావో అయిపోయింది. ఆ క్షణం నుంచి అయిపోయింది. ఈ వంశీని, నానిని పెద్ద తోపులు అనుకొని నువ్వు ఎంకరేజ్ చేసావు. వీళ్ళ తోపుల ఏమైంది? నీ ప్రభుత్వం పోగానే పారిపోయారు ఇక్కడి నుంచి, రాష్ట్రం నుంచి. ఈ రాష్ట్రం నుంచి పారిపోయి బయట రాష్ట్రాల్లో తల దాచుకున్నాడు. మేము దాచుకున్నామా? మా మీద 37 కేసులు పెట్టారు. మేము పారిపోయాము ఈ రాష్ట్రం నుంచి. దమ్ముగా ధైర్యంగా తిరిగాం. ఎందుకని మేము తప్పు చేయలేదు. మా నాయకుడు తప్పు చేయనాడు. నువ్వు వంశీతో నానితో మాట్లాడించినటువంటి మాటలు మేము మాట్లాడలేవా? అయితే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. చంద్రబాబు గారు నైజం అది కాదు. చంద్రబాబు గారు నైజం అది కాదు. నువ్వు ఏ రోజు అయితే చంద్రబాబు గారు భార్యని భువనేశ్వరి గారిని వంశీ మాట్లాడాడో ఆ రోజు నువ్వు 4 కోసుంటే మాత్రం వంశీది నీకు వాళ్ళ ప్రతిపక్ష హోదా దక్కి ఉండేదేమో. గులియన్ బారే సిండ్రోమ్ సాధారణంగా కనిపించే వ్యాధేనని, ఎవరూ అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. గుంటూరు జీజీహెచ్లో బీబీఎస్తో చేరిన 7గురిలో 2 పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లారని, మిగతా వారికి సైతం మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో గులియన్ బారే సిండ్రోమ్ కేసుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలియజేశారు. జీబీఎస్ వ్యాధిగ్రస్తులు గుంటూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎక్కువగా ఉన్నారన్న సమాచారంతో శుక్రవారం ఆయన ఇక్కడికి వచ్చారు. మొత్తం 7 కేసులు జీజీహెచ్కు వచ్చాయని, వీరిలో 5గురు చికిత్స పొందుతున్నారని, ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉందని వైద్యులు కృష్ణబాబుకు వివరించారు. వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు గురైన వారికి నరాల సమస్య వస్తుందన్నారు. దీనివల్ల పక్షవాతం కూడా రావచ్చని తెలియజేశారు. ఇప్పటికే తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు తదితర నగరాల్లో 17 కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో కృష్ణబాబు మాట్లాడుతూ 1,00,000 మందిలో
ముగ్గురికి ఈ వ్యాధి వస్తుందన్నారు. ఒక్కో రోగికి చికిత్స కోసం 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతోందని, హిమోగ్లోబిన్ ఇంజెక్షన్లు రోజుకు 5 వరకు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. ఒక్కో ఇంజెక్షన్ ధర 20,000 రూపాయల వరకు ఉందన్నారు. కోనసీమ, గిద్దలూరు, నర్సరావుపేట, గుంటూరు తదితర ప్రాంతాల వారు 7 చికిత్స నిమిత్తం రాగా వారిలో 2 డిశ్చార్జ్ అయ్యారని, ఇంకా 5 చికిత్స పొందుతున్నారని తెలియజేశారు. ఇటీవల పూణేలో 140 కేసులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్యులను సంప్రదించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో హోంశాఖకు కేటాయింపుల్లో పెద్దపీట వేయనుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గత 5 ఏళ్లలో బడ్జెట్లో కేటాయింపులు లేక హోంశాఖ నిర్వీర్యమైందని, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, సీసీ కెమెరాల నిర్వహణకు నిధులు ఇవ్వలేదని, పోలీస్ స్టేషన్లు అధ్వానంగా తయారయ్యాయన్నారు. హోంశాఖ ప్రతిపాదనలు, అంచనాలపై గతంలో దృష్టి పెట్టిన దాఖలాలు లేవని, కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలకు అవసరమైన నిధులు, వసతులు కేటాయిస్తుందని చెప్పారు. ఈగిల్ వ్యవస్థ, జైళ్ల నిర్మాణం, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు బడ్జెట్లో ప్రాధాన్యం ఉంటుందని, ఆక్టోపస్, ఆప్పా, గ్రేహౌండ్స్ ఏర్పాటుకు బడ్జెట్లో పెద్దపీట వేయాలని కోరామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టి పోలీస్ శాఖను పటిష్టం చేయడంపైన దృష్టి సారించామని స్పష్టం చేశారు. లాస్ట్ 6 months లో కూడా చూసుకుంటే యాక్చువల్ క్రైమ్ రేట్ 9% తగ్గింది. మీరు అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఎక్కడ కూడా నిందితులను పట్టుకునే విషయంలో ఎక్కడ కూడా చిన్న నిర్లక్ష్యం కూడా మేము వ్యవహరించట్లేదు. ఇమీడియట్ గా 24 to 48 hours లో మేము పట్టుకుంటున్నాము. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ పోలీస్ రూల్, యాజ్ పర్ లా మేము వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తున్నాం. వాళ్ళకి కూడా రిమాండ్స్ వెళ్తున్నాయి. మాక్సిమం వాళ్ళకి శిక్ష తొందరగా పడేయడానికి కూడా చార్జ్ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, వాటికి సంబంధించిన క్లూస్ ఇవ్వడం కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇవ్వడం కానీ చాలా తొందరగా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే 1 or 2 సిచ్యువేషన్స్ డెఫినెట్ గా జరుగుతున్నాయి. ఈ రోజు చూస్తే అమ్మాయితో నేను వాళ్ళ తల్లిదండ్రులతో కూడా నేను మాట్లాడాను. అమ్మాయితో ఫోన్ లో మాట్లాడడం కూడా వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పి ఇక్కడ నుంచి నేను అన్నమయ్య జిల్లా అమ్మాయిని ఇమీడియట్ గా ఇప్పుడు బెంగళూరు కూడా షిఫ్ట్ చేశారు. మన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఇమీడియట్ గా అక్కడికి వెళ్లారు. లోకేష్ గారు కూడా వాళ్ళతో పరామర్శించారు, వాళ్ళతో ఫోన్ లో మాట్లాడారు. నేను కూడా మాట్లాడాను. ఎట్టి పరిస్థితుల్లోనే ఆ అమ్మాయి కంపల్సరీగా బతకాలి, అమ్మాయికి క్షేమంగా బయటకు వస్తుందని నమ్మకం మాకుంది. నిందితుడు ఎవరైనా కూడా కంపల్సరీగా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ పట్టుకుంటాం. శిక్ష అయితే చాలా గట్టిగా కూడా ఉంటుంది. జరిగిన దాష్టీకంపై ఫిర్యాదు ఇచ్చిన ఓ దళిత బిడ్డను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టిన వంశీని జగన్ వైసీపీ నేతలు సమర్థించడం సిగ్గుచేటని టీడీపీ నేతలు అన్నారు. వంశీ చేసిన కిడ్నాప్ ఉదంతానికి పక్కా సాక్ష్యాలు ఉన్నాయన్న వారు అందుకే పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. గత 5 ఏళ్ల ఆటవిక రాజ్యంలో చేసినట్లుగానే ఇప్పుడు దౌర్జన్యాలు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. వంశీ లాంటి వ్యవస్థీకృత నేరగాడిని సమర్థిస్తూ జగన్ ట్వీట్ చేయడం ఆయన నేర స్వభావాన్ని చాటుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. దళితులు, మహిళలంటే జగన్కు చిన్నచూపు. వారికన్నా వంశీ లాంటి రౌడీలు జగన్కు ఎక్కువయ్యారా? తప్పని ఖండించకపోగా సమర్థించడం ఏంటి అని మంత్రి ప్రశ్నించారు. దళిత బిడ్డను బెదిరించి సాక్ష్యాన్ని తారుమారు చేయడానికి వంశీ కుట్ర పన్నారని ఆరోపించారు. ఇంత బరితెగించిన వ్యక్తిని జగన్ ఎలా సమర్థిస్తారు? ఇకపై వైసీపీ నాటి అరాచకాలు పునరావృతం కానివ్వబోం అని నిమ్మల స్పష్టం చేశారు. ఈ రోజు కాదు, గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నీ కేసుల్లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తాం. నేరస్తుల్ని బెదిరించడం, నేరస్తుల్ని మరి ఎవరైతే వాళ్ళు చెప్పినటువంటి వాంగ్మూలాల్ని తారుమారు చేయడం, మరి సాక్షుల్ని చంపడం, ఇవన్నీ కూడా నీ కేసుల్లో కూడా, ఒక వల్లభనేని వంశీ కేసే కాదు, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. ఏదైతే నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోవడానికి ఇంకొక నేరం చేసినటువంటి వల్లభనేని వంశీ యొక్క విధానాన్ని నువ్వు ఖండించడం అని, మరి అతనికి ఒత్తాసు పలకడం అని అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎవరైతే ఆ రోజు ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వారి మీద ఎవరైతే కేసు పెట్టారో, మరి ఆ యొక్క సాక్షి ఎవరైతే ఆ రోజు దళిత బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపుతానని వాళ్ళని బెదిరించి వంశీ కారులోనే కోర్టు దగ్గరికి తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పడం ఎంతవరకు సమర్థనీయం? ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని జగన్ అనడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడులు చేసిన వారి విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటున్నామని పేర్కొన్నారు. నేరగాళ్లను సమర్థించడం జగన్ నైజాన్ని బయటపెట్టిందని, అధికారంలో ఉన్నా లేకున్నా దళితులను వైసీపీ వారు టార్గెట్ చేయడం దారుణమని పల్లా అన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు చెప్పండి సమాధానం. మీ నాయకులే ఈరోజు వల్లభనేని వంశీ ఇలాంటి వల్ల ఈరోజు పార్టీ పోయిందని సమాధానం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు మీరు వచ్చి ఇక్కడ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు, మరోపక్క మీ నాయకులే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి
వలవలేని వంశీలాటు వల్ల, లేకపోతే వాళ్ళ గుడివాడ కొడాల నానిగారు అలాంటి వాళ్ళ వల్ల ఈరోజు ఈ పార్టీ పోయింది, వైసీపీ పార్టీ పోయిందని చెప్తున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారు? కనుక ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి గూండాలకి రౌడీలకి స్థానం లేదు. ఖచ్చితంగా చట్టం తన పని తీసుకెళ్తుంది. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టేటువంటి రోజు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఇలాంటి వారు నేరస్తులు ఎవరైతే రాజకీయ ముసుగులో తిరుగుతున్నారో ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పాలనలో అనేక కేసులు పెట్టారని, అందులో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కేసు కూడా ఒక వేధింపుల కేసని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. తనపై నిత్యం నిరాధార ఆరోపణలు చేయడమే కాకానికి అలవాటైపోయిందని మండిపడ్డారు. 2016లో చేసిన ఆరోపణలకు ఇంతవరకు ఆధారాలు చూపించలేదన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో అనేక కేసులు పెట్టారని, అందులో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కేసు కూడా ఒక వేధింపుల కేసు అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి పుణ్యమా అని కోర్టులో నిలబడ్డానని చెప్పారు. ఇలాంటి చాలా కేసులు ఉన్నాయని, భయపడను అని స్పష్టం చేశారు. తనపై నిత్యం నిరాధార ఆరోపణలు చేయడమే కాకానికి అలవాటైపోయిందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పాలనలో అనేక కేసులు పెట్టారని, అందులో ఇది కూడా ఒక వేధింపుల కేసు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి పుణ్యమా అని కోర్టులో నిలబడ్డానని చెప్పారు. ఇలాంటి చాలా కేసులు ఉన్నాయని, భయపడను అని స్పష్టం చేశారు. తనపై నిత్యం నిరాధార ఆరోపణలు చేయడమే కాకానికి అలవాటు అయిపోయిందని మండిపడ్డారు. 2016లో చేసిన ఆరోపణలకు ఇంతవరకు ఆధారాలు చూపించలేదన్నారు. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ఉంటే ఒకరోజు ముందు 15న కోట్లు విలువ చేసే భూములను అర్ధరాత్రి కాకాని అల్లుడికి ఇప్పించారని తెలియజేశారు. మంత్రిగా ఉన్న తాను రైతులకు సహాయపడ్డానని, కాకాని దోపిడీ చేసిన భూములను తిరిగి రైతులకు ఇప్పించానని చెప్పారు. 2019-24లో డమ్మీగా నామినేషన్ వేసిన కాకాని కుమార్తెల అఫిడవిట్ ఆస్తుల విలువ ఎలా పెరిగిందని సోమిరెడ్డి నిలదీశారు. నేను స్ట్రైట్ గా నిన్ను ఒకటి అడుగుతుండా. మార్చి 16 ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. ఆ సంగతి 15 తెలుసు. మార్చి 15 రేపు ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. రేపటి నుంచి కోడ్ వస్తుంది. మార్చి 15 ఒక జీకేఎస్ కంపెనీ, నీ బినామీ కంపెనీ పేరుతో రామ్దాస్ కంట్రీలో 57 ఎకరాల చిల్లర, ఎకరా కోటి చిల్లర, 1,20,00,000, 1.5 కోటి, లేఅవుట్లు వేస్తే 3 కోట్లు, అర్ధరాత్రి జీవో, అర్ధరాత్రి గవర్నమెంట్ నుంచి నీ అల్లుడి కోసం జీకేఎస్ కంపెనీకి జీవో, దానికి నీ అల్లుడికి సంబంధం లే. జీవో వచ్చిన తర్వాత మిడ్ నైట్ ఆయన సీఈఓ, నీ అల్లుడు సీఈఓ, ఆ తర్వాత అదే రోజు రాత్రి జడ్ఎంఐఏసి నెల్లూరులో మీకు అది ప్రొసీడింగ్స్ ఇచ్చేయటం. ఎప్పుడు అంత మార్చి 15 అర్ధరాత్రి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గెలుపు గురించి దేశంలో, రాష్ట్రంలో చర్చించుకునే స్థాయిలో భారీ మెజారిటీ సాధించాలని కోరారు. ఉపాధ్యాయుల కన్నా గొప్పవారు ఎవరూ లేరని, ఆలపాటి గెలుపు ద్వారా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు గురించి దేశంలో, రాష్ట్రంలో చర్చించుకునే స్థాయిలో భారీ మెజారిటీ సాధించాలని కోరారు. నిన్న గన్నవరం పట్టణంలోని స్రవంతి పాఠశాలలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేటు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గన్నవరం నియోజకవర్గ ఓటర్లు విజ్ఞులని, పెద్దల సభకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తులను ఖచ్చితంగా పంపుతారని ధీమా వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కన్నా గొప్పవారు ఎవరూ లేరని, ఆలపాటి గెలుపు ద్వారా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీలో లేనప్పటికీ ఈ ఎన్నికలను తేలికగా తీసుకోకూడదన్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, కూటమి పాలనకు ఈ ఎన్నికలు ఒక పరీక్ష అని తెలియజేశారు. రాష్ట్రానికి తలమానికంగా మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
గన్నవరం అభివృద్ధి అజెండాగా తాను పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. గన్నవరం పట్టణంలో ఎన్టీఆర్, మహాత్మా గాంధీ నూతన విగ్రహాలను ఏర్పాటు చేస్తామని, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి సుందరీకరణ పనులను చేపట్టేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. గన్నవరం అనగానే గన్నవరం అభివృద్ధి తెలియచెప్పేలా హెచ్సిఎల్, ఎయిర్పోర్ట్ లాంటి అభివృద్ధిని ప్రజలకు చూపించాలని మీడియా వారిని ఈ సందర్భంగా కోరారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి దేశంలో, రాష్ట్రంలో చర్చించుకునే స్థాయిలో భారీ మెజారిటీ సాధించాలని కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నామినేటెడ్ పోస్టుల్లో 34% రిజర్వేషన్ అమలు చేయాలని సోషలిస్ట్ జస్టిస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వై తులసిరామ్ యాదవ్ కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని తెలిపారు. ఉద్యోగులు, విద్యావంతులు, యువత ఆలోచించి ఓటు వేయాలన్నారు. తనను గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా పనిచేస్తానన్నారు. ఉపాధ్యాయులు కానీ, ఉద్యమకారులు కానీ, మేధావులు కానీ, పట్టభద్రులు కానీ, అదేవిధంగా కాపులు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, యువకులందరూ కూడా ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి తెలుగుదేశం ప్రభుత్వ అభ్యర్థులు మొత్తం కూడా చిత్తుగా ఓడించి మరి ఉన్నత విద్యావంతులైనటువంటి వ్యక్తుల్ని, గుమ్మా శ్రీనివాస యాదవ్ గారు లాంటి వ్యక్తిని శాసనమండలి పంపించాలని మరొకసారి కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులకు, అదేవిధంగా మేధావులకు, పాత్రికేయులకు, ఉద్యమకారులందరికీ కూడా సోషల్ జస్టిస్ ఫోరం తరఫున సహృదయంగా మనవి చేస్తున్నాం. ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా కూడా వాళ్ళ సమస్యలు ప్రస్తావించకుండా ప్రభుత్వానికి కేవలం ఒక నామమాత్రపు పరిష్కారాలు మాత్రమే చూపించారు. ఇవన్నీ కూడా శాశ్వతంగా లేవు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా చాలా వరకు నిరుద్యోగులు నష్టపోయారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ విధానం అనేది అమలు చేయాలి. అదేవిధంగా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళలో ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయాలి. వాలంటీర్ల సమస్యలను తక్షణం పరిష్కారం చేయాలి. ఆ వాలంటీర్లను తక్షణం విధిలో తీసుకోవాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఎందుకంటే ఉపాధి దిశగా వెళుతున్నప్పుడు వాళ్ళ సమస్యలు ఎప్పుడూ కూడా గాలికి వదిలేయకూడదు. కాబట్టి అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలని ఈ మీడియా ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. విద్యాధరపురంలోని జలకన్య ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నగర ఫ్లోర్ లీడర్ బి సత్యబాబు డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదం సందర్శకులు ఉన్న సమయంలో జరిగి ఉంటే తీవ్ర నష్టం వాటిల్లేదని తెలిపారు. నగర ప్రజలకు ఆహ్లాదం అందించే విధంగా ఎగ్జిబిషన్లో భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. లేబర్ కాలనీ గ్రౌండ్ మినీ స్టేడియం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి క్రీడాకారులకు, పశ్చిమ నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. విద్యాధరపురంలోని జలకన్య ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని సిపిఎం పశ్చిమ నగర బృందం నిన్న సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఎం నగర ఫ్లోర్ లీడర్ బి సత్యబాబు మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లేబర్ కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో జరిగిన అగ్ని ప్రమాదం వివిధ డిపార్ట్మెంట్ల వారీగా చోటు చేసుకున్న నిబంధనలకు విరుద్ధమైన చర్యల వలన ఈ ప్రమాదం కారణమని తెలియజేశారు. ముఖ్యంగా డిఎండ్ఓ ట్రేడ్ లైసెన్స్ మంజూరు చేయాలంటే కమిషనర్ అండ్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారి సైట్ ద్వారా ఆన్లైన్లో మంజూరు కావాల్సిన ప్రక్రియ జరగలేదని తెలియజేశారు. నిబంధనలకు భిన్నంగా ఈ ఎగ్జిబిషన్ లైసెన్స్ ప్రక్రియ పొందడం జరిగిందన్నారు. ఆ లైసెన్స్ కూడా నిర్వాహకుల వద్ద పేపర్ రూపంలో లేదని, డబ్బు చెల్లించిన రసీదును అర్జీతో జతపరిచి అప్రూవల్ కోసం కమిషనర్ని తప్పుదోవ పట్టించారన్నారు. విద్యుత్ నిబంధనల ప్రకారం ఏర్పాటు కావాల్సిన ట్రాన్స్ఫార్మ్ ప్రక్రియ జరగలేదన్నారు. అనధికారికంగా ఎవరు నిర్వహించేదానికి అనుమతులు ఇచ్చారు. దీని వెనకాతలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పాత్ర ఏంటి, అధికారుల పాత్ర ఏంటి అనేది సమగ్ర విచారణ చేసి ఈ సంఘటనకి బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పశ్చిమ నగర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎగ్జిబిషను, ఈ లేబర్ కాలనీ గ్రౌండ్ స్టేడియం నిర్మాణం పనులు దాదాపు 15 ఏళ్ల పాటు ఇప్పటికీ 3 ముఖ్యమంత్రులు మారినా కానీ ఈ స్టేడియం నిర్మాణ పనులు మాత్రం పూర్తి చేయడం లేదు. ఈ స్టేడియం నిర్మాణ పనుల్ని త్వరితగతిన పూర్తి చేసి ఈ వన్ టౌన్ ప్రజానీకానికి అందరికీ కూడా ఈ స్టేడియాన్ని వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిపిఎంగా మేము డిమాండ్ చేస్తూ, ఈ ఇస్తున్నటువంటి పర్మిషన్లో మరి ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు, మరి ఫైర్ సేఫ్టీ అధికారులు
ఈ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా భవిష్యత్తులైన చర్యలు తీసుకోవాలని, దీని మీద సమగ్ర విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించే విధంగా మరి అధికార యంత్రాంగం కృషి చేయాలని, ఆ రకంగా అవినీతి అక్రమాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే చర్యల్ని కట్టడి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. పద్మభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత తొలిసారి నందమూరి బాలకృష్ణ విజయవాడకు వచ్చారు. సాయంత్రం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరగనున్న మ్యూజికల్ ఈవెంట్లో పాల్గొనేందుకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న బాలయ్యకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం పట్ల కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎప్పుడూ కుర్రాడిని అని, తనకు వయసు అయిపోలేదన్నారు. అభిమానులకు తనకు వేడదీయలేని అనుబంధం ఉందన్నారు. తన తండ్రి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని, అది అన్ని తరాల డిమాండ్ అని చెప్పారు. అయినా నాకు విదేశీకి సరైన కరెక్ట్ అయిన సమయంలో ఇచ్చారు నాకు, ఎందుకంటే నాకు వయసుతో పని లేదు. రామారావు గారు ఆయన మొన్నే ఆ తర్వాత ఆయన 70 సంవత్సరాలు అవడం, ఆయన మొదటి సినిమా రిలీజ్ అయ్యి నేను మరి ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి కావడం, సో అన్నీ కాకతాళంగా యాదృచ్ఛికంగా నాకు ఇచ్చాను నేను భావిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.